ప్రార్థించుకుందాము. మహోన్నతుడు, మా రక్షకుడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమించి కృప చూపించి నాయన నీ సన్నిధి సహవాసాన్ని మేము కలిగి ఉండటానికి మరొక శుక్రవారపు ఉపవాస ప్రార్థనను మా జీవితంలో మీరు అనుగ్రహించారు. దేవానికే స్తుతులు స్తోత్రాలు. నీ సన్నిధిలో నుండి ప్రభా నేటి ప్రార్థనను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభము నుండి చివరి వరకు నీ కృపలోని అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికే మహిమ ఘనతకరంగా నీ ప్రియబిడలమైన మాకు సంఘమంతటికి ప్రభా దీవెనగాను ఆత్మీయతలో నింపబడి రీతిగా ఉండట కృపగా ఇచ్చేయండి. అభ్యంతరాలను ఆటంకాలను దూరపరచి నీ సన్నిధిని అనుభవించే భాగ్యము ప్రభు చేరువస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఈ శుక్రవారములో ప్రభు ఈ ప్రార్థన ఉపవాసము ద్వారా నిన్ను గణపరుస్తూ నీ కృపలో కొనసాగుతూ నీ చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతూ అనేకమైన దీవెనకరమైన జీవితాన్ని కలిగి ఉండుటకు నీ ప్రియబిడలందరినీ బలపరిచి మేలు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకో ప్రభా. నీ సన్నిధికి చేరి వస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. హృదయ ఆలోచనలన్నిటినీ ప్రభా సఫలపరిచి బలపరచండి. దుఃఖముతో ఉన్న బిడ్డలను నాయన, బలహీనతలతో ఉన్న బిడ్డలను ప్రభు సంపూర్ణమైన విడుదల కలుగు చేసి నీ సన్నిధిలో నుండి సంపూర్ణ సంతోష సమాధానాలు కలిగి ఉంటకు నీ కృపాకరణ కటాక్షములను తోడుగా ఉంచుమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 367వ కీర్తన పాడుకుందాము. మన కీర్తన పుస్తకం నుండి 367వ కీర్తన. దేవా వెంబడించితే నీ నామం, దేవా వెంబడించితే నీ నామము, దేవా వెంబడించితే నీ నామము, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా, రావే నా భాగ్యమా యేసువా, యేసు నీదు ప్రేమను నే వింటిని, యేసు నీదు ప్రేమనునే, బాసురంబగుని సిలువనే గంటిని, యేసువాడను నే నంటిని, యేసువాడను నే నంటిని, ప్రభు ప్రారంభించితి ప్రయాణము, ప్రభు ప్రారంభించితి ప్రయాణము, పరలోక యెరూషలేం పురికి పవన చూపుము మార్గము, పవన చూపుము మార్గము, నాదాయిదలేను ఈ ప్రవాహము, నాదాయిదలేను ఈ ప్రవాహము, నిదరింగనని
కెరటాల దాటిచే నావికారామోనన్ బ్రోవోమో నావికారామోనన్ బ్రోవోమో స్వామి నీదు ప్రేమకు నే సాక్షిని స్వామి నీదు ప్రేమకు నే సాక్షిని సంగమందున నా పొరుగు వారికి సత్య సువార్తనే చాటుదు సత్య సువార్తనే చాటుదు రాజా నీదు రాజ్యములో చేరితే రాజా నీదు రాజ్యములో చేరితే రమ్యమౌ రాజ్యమందున వాడుము రక్షణానందము గూర్చుము రక్షణానందము గూర్చుము దేవా వెంబడించితిని నామము 655 కీర్తన స్తోత్రము చెల్లిద్దుము స్తుతి స్తోత్రము చెల్లించు 655 కీర్తన పుస్తకం నుండి 655 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దివారాత్రములు కంటి పాపవలే కాచి దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటి లోయలలో గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించి పోనీయక కృపలతో బలపరచితివి కృషించి పోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం
చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము.
స్తుతి స్తోత్రం చెల్లింతుము. చివరిగా 243 కీర్తన పాడుకుందాము. పరిశుద్ధాత్మను గౌరవము జీవమా అనే కీర్తన మన కీర్తన పుస్తకం నుండి 243 కీర్తన. పరిశుద్ధాత్మను గౌరవము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనంతులని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గౌరవము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పఠనము కాదది. వేదగమ పఠనము కాదది. నేరచికటింట సరకులు వెదకు దీప మరు వెదకినను నిరదకమైపోవును వేగా. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబేయది. వర్షము లేని పైరు చందంబేయది. పరబోధకముల వాతితమైన పలులు వరహితములైనుభవముగాని వైయుండు. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగుటగాదది. యేసు ప్రభుని నెరుగుటగాదది.
నరరూపు దాల్చి రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితే చాలను గొప్ప యురులందగిలే భక్తి తగిలి పావుటకది దొరకనందునసుము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట నిరానమ్మి మొరపెట్టు పరమ పవనుడొద్ది కరుణించి నీ కొసగు మరణాంతమగుదనుక పరిశుద్ధాత్మను గౌరవము జీవమయేసు ప్రభుని పేరట వేడుము జీవమయేసు ప్రభుని పేరట వేడుము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయనే ఆకు కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగినను చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. మనం అలా నిలిచి ఉండి 48వ కీర్తనను
ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. అమ్మ ఎవరైనా ఒకరు వచ్చి చదవండి. కీర్తన గ్రంథం నుండి 48వ కీర్తన ఉత్తర భాగంగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 48వ సంకీర్తన. మరండి. నలభై 48వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాల రీతిగా చదువుకుంది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యగల ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగాను ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకంగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయును వారికి పుట్టెను. తూర్పు గాలిన లేపి తార్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపత్యగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యమును దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుతిమి. దేవా, నీ నామము ఎంతో గొప్పది, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దానిని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మన దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. స్త్రీల్లో నుండి ఎవరైనా ఒకరు వచ్చి మా ప్రార్థన చేయండి. స్తోత్రము నాయన, మహోన్నతుడు తండ్రి, సర్వశక్తి గల సర్వాధికారా నీ స్తోత్రము నాయన. నీ బంగారు పాదాలు బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నాయన ఎంతగానో ప్రవ్వా యేసయ్యా నీకు వేలాది నాయన కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన రాత్రి అంతా కూడా ప్రవ్వా మా అందరికి సుఖమైన దృష్టి ప్రవ్వా మరొక దినము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రము దేవా. ఇచ్చిన ప్రభా ఈ సమయాన్ని బట్టి, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభా, ఇచ్చిన ప్రభా ఈ ధన్యతను బట్టి నాయన నీకు వేలాది నాయన కృతజ్ఞతలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఎంతగానో ప్రభా యేసయ్యా పొద్దు నుంచి ఇంతవరకు కూడా నాయన నీ కాపుదలు ఇచ్చి ప్రభా నీ సన్నిధికి నాయన మమ్మల్ని అందరినీ ప్రభా నువ్వు తీసుకొచ్చే విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము దేవా. నువ్వు చేసిన ఉపకారాల మేలులు బట్టి నా ప్రభా, నువ్వు చేసిన ప్రభా నాయన ప్రతి కార్యం బట్టి నా ప్రభా నీకు వేలాది నాయన కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రభా నువ్వు ప్రేమించి నాయన ఆదరించి కనికరించి ప్రభా నాయన నువ్వు చేసిన ప్రభా నాయన తండ్రి నా ప్రభా నీకు వేలాది నాయన కృతజ్ఞత చెల్లించుకుని ప్రభా నేను ఈ సమయం ప్రభా దేవా నీ ఆలయంలోకి వచ్చి ప్రభా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా మేము అందరం వచ్చి నాయన
నిన్ను స్తుతింతాకి, నిన్ను ఆరాధింతావు ప్రభా. నేను మహిమపడతా, నిన్ను గణపడతావు ప్రభా. నీవు ఇచ్చిన ప్రభ కృపను బట్టి వందనాలు, స్తోత్రము దేవా. నేను నీ సన్నిధిలో ఒక్క దినము గడితే ఈ దినాల కంటే శ్రేష్టమైన వందనాలు, స్తోత్రము దేవా. నేను ఇంతవరకు కూడా నేను మొదటి ప్రార్థనలో మీరున్నారు, మీకు వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభా. నేను ప్రభు ఎంతగానో పాటల్లో మీరున్నారు, మీకు వందనాలు, స్తోత్రం. నేను ఉత్తర పద్ధతిలో మీరున్నారు, మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా యేసయ్యా నీకు వేలాది నానా స్తుతులు చెల్లించుకుని ప్రభా. నేను ప్రభా అయిన తండ్రి, నేను వాక్యం ప్రభా, నేను తండ్రి సిలుసాటును ప్రభా, నీ సేవకులను ప్రభా దేవా నిలబెట్టుకుని ప్రభా, మాకు కావలసిన ప్రభావం మనం అందించిన ప్రభా, వినగాలి సేవ గ్రహించుకున్న మనసున కూడా ప్రభా మా అందరికి నువ్వు అనుగ్రహించమని అడుగుతున్న స్తోత్రము దేవా. నీ సేవకులు మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభా. దేవాన్ని ఇచ్చిన ప్రభా, నేను భార్య గారు బట్టి, ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి, నేను తల్లి గారు బట్టి మీకు వందనాలు, స్తోత్రం దేవా. ఇచ్చిన ఈ సేవకులు ప్రభా దేవా, మాకు ఇచ్చిన ప్రభా నాయన తండ్రి, ఈ రెండు సంఘాలు, ఈ సంఘాన్ని బట్టి నా ప్రభు కోలమైన సంఘాన్ని బట్టి నేను నీ సేవ చేతండగా నీ సేవ ఇంకా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్న స్తోత్రం దేవా. నేను అయ్యగారికి మంచి ఆరోగ్యము బలము నీ చేతిని అనుగ్రహించి ఆయన కుటుంబ నానాటికి నువ్వు దీవించి ఆశీర్వదించబడుతూ స్తోత్రం దేవా. నేను నీ కృప, నీ దయా కనికరం బట్టి వందనాలు ప్రభా. నీ సన్నిధిలో మేము అందరము కూడా నేను ఎంతగానో ప్రభా దేవ నీ ఆలయంలోకి వచ్చి ప్రభా నిన్ను స్తుతించి నేను మహిమపడతావు ప్రభా. మా అందరికి ఇచ్చిన ధన్యతను అంతటి బట్టి నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నేను వచ్చిన బిడ్డలంతా నువ్వు దీవించి ఆశీర్వదించండి బాబు. నాయన ఏ అవసరాలతో, ఏ ఆలోచనలతో ప్రభా, ఏ తలంపులతో, ఏ ఉద్దేశాలతో వచ్చారు ప్రభా, బిడ్డలందరూ అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నావు, స్తోత్రము దేవా. మా సంఘాన్ని ఆనాటికి నువ్వు దీవించి ఆశీర్వదించిన బాబు. మా సంఘంలో అనేక మంది బిడ్డల ప్రభా దేవా, మాకు మంచి ఆలయం ఇచ్చా నీకు వందనాలు, స్తోత్రము దేవా. నేను ప్రతి ఒక్క బిడ్డ కూడా పేరూపం కలిగి ప్రభా, నేను కొద్ది మందిగానే వచ్చి నేను స్థుతించున్నా బాబు. నేను ఎంతో మంది ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డకి నేను నీ సన్నిధికి వచ్చి నేను స్థుతించి ఆరాధించి ప్రతి బిడ్డకి అనుగ్రహించి వందనాలు, స్తోత్రము దేవా. నీ మనసు మంచిది, నీ ప్రేమ గొప్పది బాబేసయ్య. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే అది నీ కృపేనా. దినదినము కాపాడ, దినదినం పోషించున్నావు, నీకు వందనాలు ప్రభా దేవా. నీ సన్నిధిలో మేము అందరము కూడా ప్రభా నేను మహిమపరిచి నీ ఘనపరచాలి బాబు. నేను నిన్ను ఆరాధించాలి బాబు, నీ స్తోత్రము దేవా. నేను నీ సన్నిధిలో మేము అందరము కూడా ప్రభా దేవా నువ్వెంతో మా పాపల కొరకు, మా కొరకే నేను కలవరసిలో ప్రాణం పెట్టు, మా కొరకు నువ్వు రక్తం సిందించా దేవా. ఇలావని నీ ప్రాణం మా కొరకు నువ్వు దారబోసి, నీకు వందనాలు, స్తోత్రము దేవా. నేను శాగముతుడు ప్రభు, నీకు వందనాలు బాబు. నేను ఎదుగాలను ప్రభనే నీ వేలాడి ఉన్న నీకు స్తోత్రము దేవా. మేమందరము కాడా ప్రభా దేవా నేను మహిమపరిచి, నేను గనుపరిచి బిడ్డకు సహాయం చేయబంధనం. మా సంఘాన్ని ప్రభా దేవా, అనేక మంది బలహీనలు ఉన్నారు బాబు, నేను బంధను బలపరచండి దేవా. నేను మంచాల మీద పడిన బిడ్డలు ప్రభా, వృద్ధ తల్లి కట్టి కాపాడండి బాబా, బాలంతులు మీరు కాపాడండి దేవా. నేను గర్భం లేని బిడ్డలు గర్భాల దయచేయమని స్తోత్రం దేవా. నేను ఆ ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా గర్భిణీ సులువైన ప్రశ్న కలిసి నీకు వందనాలు, స్తోత్రం దేవా. నేను ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రభా నాయన ప్రభు నీ పాదల బట్టి ప్రార్థించి భాగం ప్రతి బిడ్డకు సహాయం చేయ ప్రభా. ఈ పొద్దుటి కాలి సమయంలో, ఈ 10 గంటలు నేను సమయంలో ప్రభా నాకు ఇచ్చిన ధన్యత ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవా. నీ సన్నిధిలో మేమందరం కూడా నేను మహిమపరిచి, నీ గానపరిచి బిడ్డకు సహాయం చేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభా. నేను ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల దగ్గర చేసుకున్నది నేసేనని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగం చదువుకుందాము. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. అమ్మ ఎవరైనా ఒకరు చదవండి, రండి అమ్మ. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా
ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మనమందరం కలిసి 356 కీర్తన పాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు. కీర్తన పుస్తకం నుండి 356. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించె. దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నేట్లు మనశ్శాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపైని గలదు. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపైని గలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేలా. బోధ చేయలేను వాదములకు బోను నాకదేలా. నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు. పాపములు క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా చోరులైన చారులైన నెవ్వరైనా చోరులైన చారులైన నెవ్వరైనా ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించునంచు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకడేలా. పరమత దూషణములేల పరిహసించి పలుకడేలా. ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండు నేలయాత్మ శాంతి లేక. ఎల్ల కాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక. తల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా
మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ప్రభునందు ప్రభునేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుడు మీ కుటుంబాలకు, మీ జీవనోపాధికి, దేవుడు మీకు కావలసిన ప్రతి ఈవిని తన కృపా సమృద్ధిలో అనుగ్రహించి మీ బిడ్డలను క్షేమము, సమాధానం, ఆశీర్వాదాలతో బలపరచును గాక. ఆ రీతిగా ఉండాలని నా యొక్క ప్రార్థన. చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుని ఎడల మీకున్నటువంటి భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఉండటానికి మీరు సిద్ధపడి రాగలిగిన మనసులో ఉండటాన్ని బట్టి సేవకునిగా చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు స్కూల్ హాలిడే అని తెలిసింది. ముందే తెలిసి ఉంటే నాకు ఈరోజు మనం మీటింగ్ పెట్టేసుకుందాం, ఏదోలాగా ఒక సేవకుని రప్పించుకుని. నాకు నిన్న తెలిసే సమయానికి కొంచెము సందిగ్ధమయ్యాం. చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. మంచిది. ప్రభునందు ప్రియులరా, ఆరాధన అయిన తర్వాత మనం అందరం ఒకసారి పైకి వెళ్ళి మనం అందరం కలిసి కూడా ప్రార్థన చేద్దాం. ఆలయ నిర్మాణం కొరకు జరుగుతున్న పనులను బట్టి చివరి ప్రార్థన దేవాలయం పైకి వెళ్ళి చేద్దాము. దాని కొరకు కూడా మీరు సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను. ఈరోజు పెండ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించును గాక. సంతోషము. ప్రభునందు ప్రియులరా, కొద్దిసేపు మనమందరము దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నాతో కలిసి బైబిల్ తెరిచి ఈ మాటలే చూడాలని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏసీ గారు ఆ బాక్స్ తీసుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కింద కూర్చుంటున్నారు చాలా మంది. నేను ప్రతి వారం చెప్తా ఉన్నాను చైర్లో కూర్చోండి అని. మీరు కింద కూర్చుని టైం అయిపోయిందని గడియారం వంక చూస్తే మీరు వచ్చే వారం పలహారం తేవాలి, గుర్తుపెట్టుకోండి. కింద కూర్చుని మీరు గడియారం వంక చూస్తే గనక మీరు వచ్చే వారము పలహారం మీరు అనుకున్నది కూడా కాదు, మేము చెప్పింది తేవాలి. కనుక గడియారం వంక కాక మనము దేవుని గ్రంథం వైపు చూసి కొన్ని మాటలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ విశ్వాసుల హృదయాలను సిద్ధపరిచాడు. విశ్వాసానికి, విశ్వాస జీవితానికి ఒక డెఫినేషన్, ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. మనము రోమా పత్రిక అంతా చదువుతూ దాదాపు 10వ అధ్యాయానికి చేరుకునే సమయానికి పాపి పరిశుద్ధ పరచబడుటలో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నవో వాటన్నిటిని చాలా జాగ్రత్తగా క్రోడీకరించి విశ్వాసిని 10వ అధ్యాయం దగ్గర ఒక తీర్మానంలోనికి తీసుకొస్తాడు. ఆ తీర్మానం ఏమిటంటే, మనం చదువుకుంటే ప్రభునందు పిల్లరా, నీ రక్షణకు ఆధారం ఏమిటంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. నీ రక్షణకు ఆధారం ఏమిటి? నేను రక్షించబడ్డాను అని చెప్పటానికి ఎవరైనా మనల్ని అడిగితే మనం చెప్పే ఒక సాదృశ్యమైనటువంటి నిర్వచనం బైబిల్ తెరిచి చూపించగలిగింది. అయ్యా, ఇదిగో పౌలు చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు, నువ్వు ఒప్పుకున్న యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచాడు, మృతులలో నుండి తిరిగి లేచాడని నీ హృదయంలోని విశ్వసించ. ఆయన ప్రభు అయి ఉన్న ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు,
ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు సిలువలో, తిరిగి ఆయన లేచాడు. చనిపోవటానికి కారణము నా పాపము, తిరిగి లేవటానికి గల కారణం దేవుడు నాకు ఇస్తున్న జీవం. పాపిగా చనిపోయి క్రీస్తులో నేను తిరిగి లేపబడ్డాను, అది క్రీస్తు ద్వారా నా జీవితంలో జరిగింది అని చెప్పటమే ప్రభునందు ప్రియులారా మన రక్షణకు పౌలు ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి నిర్వచనం. మీరందరూ దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు కాబట్టి దేవునికి మీరు చేసే ప్రార్థనలు, ఆయన మాటల ఎడల మీకున్న విధేయత, ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధించే ఆ మంచి స్థితి ఉంది కాబట్టి, రక్షణ పొందుకున్నాము కాబట్టి మందిరానికి రాగలిగాం. రక్షణ అనుభవం లేదనుకోండి, మనం ఆదివారమో లేకపోతే ఎప్పుడైనా మీటింగ్స్కి వెళితే సరిపోతుంది. కానీ దైవికమైన జీవితంలో కొనసాగే వ్యక్తి చేసే పని ఏమిటంటే ప్రభు సహవాసంలో ఆధ్యాత్మికంగా కొనసాగుతుంది. ఆధ్యాత్మికంగా ప్రభునందు ప్రియులారా మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు జన్మించిన ఆ కాలం 8వ రోజు తల్లి అయినటువంటి మరియమ్మ గారు, యేసేపు గారు కలిసి యేసు ప్రభు వారిని దేవాలయంలోని తీసుకుని వెళ్ళారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవాలయంలోని తీసుకువెళ్ళిన తర్వాత ఒక భక్తుడు, నీతిమంతుడు సిమియోను వచ్చి యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను గురించి భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి మాట తెలియచేస్తాడు. సిమియోను అనేటువంటి ఒక భక్తుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు ఆ పేరు కనపడుతూ ఉంది. 34వ వచనంలో సిమియోను వారిని దీవించి ప్రభునందు ప్రియులారా సిమియోను క్రిస్మస్ కాలంలో ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాం. అతడు ప్రభునందు ప్రియులారా మనము ఒక మాట చదువుకుందాం. 25వ వచనంలోను కూడా వెళ్తే, యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడయుండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతని ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వ్యక్తి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి! అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలులకు ఆదరణ కొరకు ప్రార్థనతో కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, ప్రభు యొక్క దర్శనము కొరకు దేవుని ఆత్మ చేత వాగ్దానం కలిగినటువంటి సిమియోను అనే ఒక నీతిమంతుడు దేవాలయంలో ఉన్నాడు. యేసు ప్రభు వారిని చూచి ఆ తీసుకుని వచ్చిన తల్లిదండ్రులను దీవించి చెప్తాడు. యేసు ప్రభు వారిని గురించి లోకానికి బయలుపరుస్తా ఉన్నాడు. అమ్మా, నీవు తీసుకుని వచ్చిన నీ చేతుల్లో ఉన్న యేసు ప్రభు వారు ఏంటో తెలుసా? ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన జీవించే జీవిత కాలము ఎలాగ ఉంటుందో తెలుసా అనే మాటకు ఈ భక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, ఇశ్రాయేలులకు ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదండి. ఈ మాటలు చెప్పేది నీతిమంతుడట, భక్తిపరుడట. ప్రభునందు ప్రియులరా అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు. 6వ అధ్యాయము మనం చదువుకుంటే 12వ వచనం నుండి చాలా విశిష్టమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని గురించి, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది కలిసి ఉండకూడదు, నీతి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటికి పొత్తు లేదు, క్రీస్తునకును బెలియాలునకు ఏమి పొద్దు, విగ్రహమునకును దేవాలయమునకు ఏమి పొందిక. సెపరేట్ చేసేసారు. విశ్వాసిగా ఉండేవాడు విశ్వాసి, నీతిమంతుడు నీతిమంతుడు, వెలుగు వెలుగు, దేవాలయము దేవాలయం. అవిశ్వాసము, దుర్నీతి, చీకటి, బెలియాలు, విగ్రహము సెపరేట్ చేసేసి ఏ వైపు ఉన్నాడు సిమియోను అంటే భక్తిపరుడై, నీతిమంతుడై, విశ్వాసుల కొరకు ప్రార్థనతో కనిపెడుతూ, ఎంత మంచి జీవితం అండి. దేవుని చేతట ఒక వాగ్దానము పొందుకున్నాడంట పరిశుద్ధాత్మ చేత, ఇశ్రాయేలుల రక్షణ నువ్వు చూస్తావు అని. విశ్వాసులముగా సెపరేట్ చేయబడిన జీవితాలు ఈ రీతిగానే ఉంటాయేమో సిమియోను వలె దేవాలయంలో కనిపెడుతూ
ఆ సిమియోను యేసు ప్రభు వారిని చూచి అంటూ ఉన్నాడు, లూకాసు సువార్త 2వ అధ్యాయము 34వ వచనంలో, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అట. అనేకులకు హృదయ రహస్యాలు బయలుపడేటట్లుగా. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభువారు ఆయనను గురించి సిమియోను ద్వారా తెలియచేయబడినది. యేసు ప్రభువారు చేసే పని ఏమిటంటే హృదయ రహస్యాలన్నీ బయలుపరుస్తాడు. అంటే బయటకు తీసుకుని వచ్చి చెప్పడం కాదు, ఆయన ఉన్న చోట హృదయములో ఉన్నటువంటి స్థితి బయటకు తీసుకురాబడుతుంది. మన ద్వారా, మన వలనే ఆ కార్యం జరుగుతుంది. నేను ఎందుకు ఈ మాటలు తీసుకున్నా చెప్తూ ఉన్నానంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించాలి అట. ఎందుకు? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినను అనే సంగతిని నువ్వు విశ్వసించాలి. యేసు ప్రభు వారిని గురించి సిమియోను చెప్తా ఉన్నాడు, ఈయన వలన హృదయాలోచనలు బయలుపడుటకు, అనేకులు పడుటకును మళ్ళీ వారు తిరిగి లేచుటకును వివాదాస్పదము అన్నారు. అంటే మన భాషలో గొడవకు గుర్తుగా ఉన్నాడు. ఈయన ఎక్కడుంటే అక్కడ వివాదము అంటారు. వివాదము. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారిని గురించి చెప్పినటువంటి మాట, ఈయన ఎక్కడుంటే అక్కడ వివాదం వస్తుందండి. ఎక్కడుంటే అక్కడ వివాదం. ప్రభునందు ప్రియులరా, సత్యము, నీతి, ఈ పదాలు చూడండి, మనకి భలే కనిపిస్తాయి. సత్యము, నీతి, ధర్మము. ఈ మాటలు ఒక వ్యక్తి జీవితంలో గనక ఉంటే అవి అసత్యము, అవినీతిని గురించి ఎప్పుడూ కూడా గొడవ పడుతూనే ఉంటాయట. నీతి లేకపోతే సత్యము నీ హృదయంలో ఉంటే అసత్యముతోనూ అవినీతితోనూ పోరాడుతూనే ఉంటాయి. ఎప్పుడు వివాదమే, అట్లా కలిసి ఉండవు. దుర్నీతి కలిసి ఉంటుంది సత్యంతో, నీతి అవినీతితో కలిసి ఉంటుంది. ఇష్టపడతాయి అవి, కానీ నీతి ఇష్టపడదట, ధర్మం ఇష్టపడదట, సత్యం ఇష్టపడదు కలిసి ఉండటానికి. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనము చేసుకునేటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి నీతిమంతుడిగా, ప్రవక్త యెషయా చెప్తాడు, సమాధానకర్తగా, ఈ లోకంలో ధర్మ రాజ్యాన్ని నెలకొల్పటానికి వచ్చిన వాడుగా ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రజల మధ్య అనేక హృదయాలు బయలుపరచబడిపోతూ ఉంటాయి అని మనం ఒక మాటను చదువుకుంటే, ప్రభునందు ప్రియులరా, మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక సంగతి 21 నుండి, అందరూ బైబిల్ తెరిచి చదువుకుందాం. 21 నుండి 27 వరకు జరిగినటువంటి ఒక సంగతి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడారు. ఆ సమయం వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు అక్కడ ఉండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించాడు. పెద్ద కేక వేసి వానిని విడిచిపోయింది. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతోనూ అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరు. యేసు ప్రభు వారు కపెర్నహూము సమాజ మందిరంలో చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం. సిమియోను అంటూ ఉన్నాడు, ఈయన వివాదాస్పదమైన గుర్తుగా అనేకుల హృదయ రహస్యాలు బయలుపడిపోతాయట. సమాజ మందిరమును బోధించే వారు ఉన్నారు, పరిసయ్యులు, శాస్త్రులు. ప్రతి శనివారము వారు కూర్చుని వచ్చిన వారందరికీ బోధ చేస్తూ ఉంటారు. మనము ఎలాగైతే
ఒక ఆరాధన సమయం ఏర్పాటు చేసుకుని వస్తూ ఉన్నాము. అలాగే ఆరాధనకు అందరినీ తీసుకుని వచ్చి ప్రతి విశ్రాంతి దినమున బోధ జరుగుతుంది. యేసు ప్రభు వారు కూడా బోధించటానికి వెళ్ళారు. ఇంతకు ముందు పరిచయులు బోధించారు. ఎప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడు లేచి మాట్లాడలేదు. ఎందుకంటే పరిచయుల బోధ బాగుంది. పరిచయుల బోధలో అపవిత్రాత్మ సమాజ మందిరంలో మనుషునిలో ఉండి వెరీ కీప్ సైలెంట్ అన్నమాట, నెమ్మదిగా చక్కగా కూర్చున్నది. కానీ యేసు ప్రభు బోధించటం ప్రారంభించిన తరువాత ఆ బోధ ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మ ఆ వ్యక్తిని బయటకు తీసుకుని వస్తుందట. యేసు, మాతో నీకేమి పని, మమ్మును నశింప చేటుకు వచ్చి బోధ ఏం చేసిందంటే నీతి బోధ, పరలోక సంబంధమైన బోధ ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలతో గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడున్నారు అంటే సమాజ మందిరంలో ఉన్నారట. అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు బోధ వివాదాస్పదమైనది. యేసు ప్రభు వారు అనేక హృదయ రహస్యాలను బయలుపరిచే బోధ అయినది. ఎప్పుడైతే ఆయన బోధ హృదయాలను తాకుతుందో దెయ్యములో నీతి అవినీతి కలిగిన వాడు, అవిశ్వాసులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ప్రభు మీదకి వివాదంకి వస్తారు, ప్రభు మీదకి గొడవకు వస్తారు. అయ్యా, పరిచయులు బోధించినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అది వివాదాస్పదమైన బోధ కాదు, అది మనకు జోలపాట పాడేటువంటి బోధ, మనల్ని పవిత్రపరిచే బోధ కాదు. అది మనం ఎలాగ బ్రతికినా ప్రభు మనల్ని రక్షిస్తాడు అనుకునేటువంటి బోధ, మనం ఎలాగ జీవించినా దేవుని దగ్గరకు వచ్చేయచ్చు అనేటువంటి బోధ. ప్రభునందు ప్రియులరా, బెంగళూరులో ఒక చర్చిలోకి ఆయన బోధ చేస్తూ ఉన్నాడట. వెరీ రీసెంట్గా మొన్న August 15th జరిగినటువంటి సందర్భంలో బోధ చేస్తూ ఉంటే ఒక ఆయన పైకి లేచి నిలబడ్డాడు. అయ్యా, మీ బోధ అయిపోయిన తర్వాత, మీ ప్రసంగం అయిపోయిన తర్వాత నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఈయన కంగారు వచ్చినట్టుంది. సంఘ పెద్దలు వెళ్ళి అలా కాదు, నేను చెప్పాలి. వచ్చి ఆయన అన్నారంట, అయ్యా, ఆయన ఫార్మర్ ఎక్స్ సంఘ పెద్ద ఆయన, చెప్పనిద్దాము. ఈయన ప్రసంగం అయిపోయిన తర్వాత కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత ఆ వేదిక మీదకి వచ్చి అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. పాస్టర్ గారు బోధించిన బోధ నా హృదయాన్ని చాలా గాయపరిచింది. ఆయన చాలా కఠినమైన భావాజాలం పదాలు ఉపయోగించాడు, నేను తట్టుకోలేకపోయాను అని చెప్తే, నిజమే, ఆయన చెప్పిన బోధ నాలో ఉన్న ఒక దురాత్మను బయటకు తీసుకుని వచ్చింది. నా హృదయములో కృంగిపోయిన ఒక బలహీనమైన స్థితిని తీసుకుని వచ్చింది. ఇదే సంఘములో నేను దరిదాపు 18 సంవత్సరాలు పరిచర్య చేశాను. నా పరిచర్య ఏమిటంటే కానుకలు పట్టడం. ప్రతి మనిషి దగ్గరికి కర్ర పట్టుకుని వెళ్ళి కానుకలు పడుతూ ఉన్నాను. కానుకలు పట్టి చక్కెరకి తీసుకుని వచ్చేసామని అందరూ లేచి ప్రార్థనలో ఉంటారు. నేను చేసే పని ఏమిటంటే అందులో చేయి పెట్టి తీసుకున్న జేబులో వేసుకునేవాడు. ఇది సంఘానికి కానీ పాస్టర్ గారికి కానీ ఎవరికీ తెలియదు. 18 సంవత్సరాల నా జీవిత పరిచర్యలో, సంఘంలో, నా జీవితంలో భయంకరమైనటువంటి ఒక దురాత్మ నన్ను పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఈయన చెప్తున్న బోధ నా హృదయాన్ని బలహీనపరిచి, నన్ను కృంగదీసి, నాలో ఒక భయాన్ని పుట్టించి, నన్ను వేదనకు గురి చేసేసి, దేవుని సన్నిధికి చేరుకోలేకపోవటానికి నీ పాపం అడ్డుపడుతుంది. ఇదిగో నా కుడి చేయికి కలిగిన పక్షవాతం ఎందుకంటే నా అనారోగ్యం బాలేగా అనుకుంటున్నారేమో, కాదండి, ఈ చెయ్యి పెట్టే నేను ఆ డబ్బులు తీసేసేవాడిని. సంఘమంతా నిర్భాంతిపోయిందట. ప్రభునందు ప్రియులరా, వివాదాస్పదమైనది దేవుని బోధ, నీతి బోధ, సమాధానకరమైన బోధ నిన్ను హెచ్చరిస్తుంది, గద్దించేస్తుంది, నీ హృదయంలో స్థితిని బయటకు తీసుకుని వచ్చేస్తుంది, నిన్ను ప్రభుని ఒప్పుకునేటట్లు చేస్తుంది. ఆ వ్యక్తి అంటున్నాడు, దురాత్మ పట్టుకున్నవాడు, నాతో నీకేమి పని, మమ్మల్ని నశింప చేయటానికి వచ్చావా? అయ్యా, ఈరోజే యేసు ప్రభు బోధించాడు, ఇంతకు ముందు బోధించినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? మాకు చాలా బాగుంది అది, ఆ బోధ చాలా బాగుంది, మమ్మల్ని ఏమీ క్రిటిసైజ్ చేయలేదు, విమర్శించలేదు. దేవుని వాక్యములో నుండి మమ్మల్ని ఎప్పుడు వారు చూడలేదు. మా దోషుట్లో నుండి వచ్చే కానుకలు మాత్రమే వారు చూచారు. కానీ నీవు మాత్రము
మా హృదయాలను చూస్తూ ఉన్నావు. మా హృదయంలో నుండి నీ వాక్యపు మాటలను చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని గురించిన మాటలు మార్కు సువార్త 1వ అధ్యాయంలో 22వ వచనం, 22వ వచనం. వారికి బోధించెను గనుక, యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడట. ఆ బోధించిన ఆ సమయమున వారి సమాజ మందిరములో, ప్రభునందు ప్రియులరా, అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు, ఆ అపవిత్రాత్మకు దేవుడు వివాదాస్పదము అంటాడు. వివాదాస్పదం. క్రీస్తునందు ప్రియులరా, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనల్ని దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తా ఉంటాయి. వాక్యాన్ని, వాక్యపు జీవితాన్ని అణిచివేసి బోధించే వానితో మనము వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే బోధకు అనుకూలపరుచుకుంటారు, కొంతమంది బోధకు వ్యతిరేకులు అయిపోతారు. వివాదాస్పదమైన గుర్తుగా యేసు ప్రభు ఆ సమయంలో, ప్రభునందు ప్రియులరా, వారి మధ్యలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వారంటూ ఉన్నారు మరొక సంగతి, మనము కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారు బోధకు ఆశ్చర్యపడి, ప్రభునందు ప్రియులరా, ఎలాగ బోధిస్తున్నాడట ఆయన? సమాజ మందిరంలో అధికారము గలవాని వలె ఆయన బోధిస్తూ ఉన్నాడు అంట. ప్రత్యేకమైన బోధ యేసు ప్రభు వారి, చాలా ప్రత్యేకమైన. క్రీస్తునందు ప్రియులరా, దేవుని యొక్క బోధ హృదయ రహస్యములను బయలుపరుస్తుంది. నీవు దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు నీలో ఆ హృదయ స్థితిని, ఆ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. నాతో నీకేమి పని అని అనకూడదు. మమ్మల్ని నశింప చేయటానికి వచ్చావని మాట్లాడుతున్న మాటలు ఆ వ్యక్తివి కావు. ఆ వ్యక్తిలో ఉన్న, చెప్పాలి, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ మాట్లాడుతుంది. దురాత్మ. ప్రభునందు ప్రియులరా, అమ్మ ప్రార్థన చేసుకుందాము అనేది ఎవరైనా చెప్తే మోకరించే అనుభవం మనది. మోకరించే అనుభవం అంది. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలు ఏంటండి, మీకు పనేమి పాట లేదు అనేది ఆయన కాదు, దురాత్మలు మాట్లాడు. దురాత్మ అంటే మనకు కొన్ని మాటలు ఉంటాయి, నొరుగు గప్పేసుకుని లేకపోతే రోడ్ల మీద తాగేసి తిరిగేసేది కాదండి. దురాత్మ ఏం చేస్తుంది, మనిషి హృదయాన్ని కఠినపరిచేస్తూ ఉంటుంది. అది భయంకరమైనటువంటి పాపముతో కూడిన దురాత్మ. మరి దురాత్మ అని పట్టి పీడిచ్చేస్తుంది. మరొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా 8వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు ఒక స్త్రీని వారందరూ పట్టుకుని ఉన్నారు. ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి తలంపు వారికి కలిగింది. వారు ఏం చేశారంటే రాళ్ళు పట్టుకుని ఆ బిడ్డను చంపటానికి, ఆ తల్లిని చంపటానికి సిద్ధపడి ఉన్నారు. యేసు ప్రభు వారు మళ్ళీ బోధించడం ప్రారంభించారు. ఆయన దేవాలయ కొండకు వెళ్ళి తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ, ఏమని బోధిస్తూ ఉన్నాడు, ఆ బోధ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. అది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ తలం. ఎక్కడ బోధ జరుగుతుందో అక్కడ వివాదం వచ్చేస్తుంది. దేని గురించి ఆయన మాట్లాడాడో దాని మీద వివాదం. ఇందాక అపవిత్రాత్మలను గురించి మాట్లాడాడు. అయ్యా, దెయ్యాలు ఎక్కడో బయట ఉండో లోపల కూడా ఉంటాయి. వెంటనే ఆ దెయ్యానికి కోపం వచ్చింది, వెంటనే తిరగబడింది. ఇప్పుడు రెండవది, ప్రభునందు ప్రియులారా, యేసు దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ వచ్చారు. ఆయన మళ్ళీ బోధించాడు. ఈసారి బోధించినది వ్యభిచారం గురించి బోధించాడు. బోధ విచిత్రంగా ఉంది ఆయనకు బోధ. ఆ బోధకు అక్కడున్న వారందరూ తిరగబడి ఈయన బోధ తప్పు అని చెప్పటానికి ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకొచ్చిన పని ఏమిటంటే ఒక ఆడబిడ్డను పట్టుకుని వచ్చి మధ్యలో నిలబెట్టారు. ఇప్పుడు నువ్వు బోధించావు కదా, ఆ బోధ ప్రకారం మిమ్మల్ని రాళ్లతో కొట్టాలి, ఎందుకంటే వ్యభిచారం పాపం అని చెప్పావు.
పాపం వనుగో పట్టుకున్నావు, ఈమెను ఏం చేయమంటావు? వారందరూ ఆమెను చూస్తూ ఉన్నారు, దేవుడు వారి హృదయాలను చూస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆయన బోధించాడు ఏమని అంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని. ప్రభునందు ప్రియులరా, మనం 7వ వచనం చదువుతుంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. మరొక బోధ ప్రారంభించారు. మరింత డీప్ కన్వర్సేషన్, వారితో ఒక లోతైన స్థితిలోనికి వెళ్ళాడు. ఆమె పాపాన్ని మీరు చూస్తూ ఉన్నారు, మంచిది. మీ హృదయాలోచనల విషయాలు దేవుడు బయటకు తీసుకుని వచ్చాడట. అక్కడ నిలబడిన వారు చాలా మంది ఉన్నారు, నాలాంటి మనుషులు కూడా ఉండి ఉండవచ్చు. అక్కడ నిలబడిన మనుషుల్లో చాలా మంది ఇక్కడ కూర్చున్న విశ్వాసులమైన వారు ఉండొచ్చు. చేతుల్లో బలమైన రాయి ఉంది, ఇసరటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక తల్లి పాప జీవితాన్ని చూపించి వారి హృదయాలను దేవుడు బయలుపరుస్తున్న సంగతి వారు మరచిపోయారు. ఎంత బలహీనమైన స్థితి అంటే, ఆయన బోధ ఎంత బలమైనదో ప్రభునందు ప్రియులరా. మనమట తప్పుడు చూపుతో పాపం చేస్తామట, తప్పుడు చూపుతో. ప్రభునందు ప్రియులరా, నేను బండి మీద వెళుతూ ఉన్నాను, వాటర్కి వెళ్తున్నాను. బయటికి ఎక్కడో చెప్పమండి, ఇక్కడే చెప్తాను. పాపం అప్పుడే పిల్లలు కాలేజీ బస్సు దిగి వస్తున్నారు. 3 కుర్రోళ్ళు బండి మీద వచ్చి చాలా ఎటకారంగా, నేను అటు తిరిగి నీళ్లు పడతా చూస్తుంటే, ఎలాంటి భయంకరమైన అంటే అండి, ఒకవేళ వాళ్ళ అమ్మగారిని అక్కడ నిలబడితే ఏమైపోతారో వాళ్ళు. ఎంత దరిద్రం అండి. మీ ఇంటికాడ ఆడపిల్లలు లేరా? ఎంత వక్రంగా మాట్లాడతారా? బయటోళ్ళు కాదండి, మన చచ్చి పిల్లలే, మన వాళ్ళే దిగి వస్తుంటే, మరి ఎక్కడి నుండి ఎక్కడికి దిగి వచ్చేటప్పుడే నువ్వు ఎంత వల్గర్గా జీవితాన్ని నడిపిస్తావంటే, ఇంకా బయట నువ్వు ఎలాగ ఉంటావు? ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఏమి చెప్తున్నాయంటే, వ్యభిచారము అనేది లేకపోతే జారత్వం అనేది శరీరంతో చేసేది కాదండి, కంటితో చేసేది. నీ కన్ను అపవిత్రపరచబడి నీ హృదయాలోచనలు నీ కంటి ద్వారా బయటకు తీసుకొస్తున్న పాపాన్ని కూడా దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. అయ్యా, నీ హృదయంలో మీరు ఎప్పుడు పాపం చేయలేదా? ఒకవేళ మీరు కంటితో కూడా పాపం చేయలేదా? మనసు ఆలోచనలతో కూడా మీరు పాపం చేయలేదా? ఒకవేళ అలాగ చేయకపోతే మీరు రాయి వేయండి. వివాదాస్పదమైన గుర్తుగా అనేక హృదయాలు బయలుపరచబడేటట్లుగా అనేకులు పడిపోయి తిరిగి లేచటానికి యేసు ప్రభు బోధిస్తూ ఉంటే, చేతిలో రాళ్ళు వారి మీద లేదండి, వారి హృదయంలో వేసుకున్నారట. చేతి మీద ఉన్నటువంటి రాళ్ళు పాపములను స్త్రీని కొట్టడానికి కాదు, మాట్లాడితే విమర్శించటానికి. ప్రభునందు ప్రియులారా, లాయర్లు కూడా సరిపోరేమో క్రైస్తవ సంఘంలో ఉన్నవారు. ఒక పాప గానికి లేకపోతే స్త్రీ గాని ఒక చిన్న తప్పు చేస్తే ఇంకా మనము మొదలు పెడతాం, బైబిల్లో కూడా ఉండవు అన్ని లాలు, అన్ని చట్టాలు. ప్రభునందు ప్రియులారా, మొదలు పెట్టామా తప్పుడుగా చెప్పటం, దాని అర్థం ఏమిటంటే నీ హృదయ రహస్యము బయలుపడుతుంది దేవునికి వ్యతిరేకంగా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నీ హృదయము పడిపోతుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ప్రభునందు ప్రియులారా, 9వ వచనంలో, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారట. రాళ్ళు తీసుకుని వారి హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని బయటకు తీసుకుని వచ్చాడు దేవుడు. వారి హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని, ఒకరు నిందించే ఆ హృదయం నుండి వారు బయటికి వచ్చి వారు పశ్చాత్తాపముతో బయటకు రావటానికి దేవుడు కృప చూపించాడు. ఏ బోధకులమో ఏ బోధ చేస్తూ ఉన్నామో ప్రభునందు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కన్నీరు కారుస్తూ, నాయనా ఎక్కడైనా నాకు తెలిసి మాటల్లో ప్రవర్తనలో నాయనా బోధించే నేను పడిపోతున్నాను, చాలా దుఃఖపడుతూ ఉన్నాం ప్రభునందు. ఎందుకంటే మనము చేసేది దేవునికి మహిమను తేకపోయినా పర్వాలేదు, కానీ అపకీర్తి మాత్రము తేకూడదు. ఆయన నామం ఎక్కడ కూడా దూషించబడకూడదు. ఎందుకంటే నువ్వు పిలిస్తే వచ్చి నిన్ను రక్షించలేదు, నువ్వు పిలవకపోయినా, నువ్వు ఆయన కోరుకొనకపోయినా దేవుడు నీ కొరకు భూమి మీదకు వచ్చి
నిన్ను రక్షించుకున్నటువంటి దేవుడు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మాటలు మనం చదువుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మహా గొప్పవాడు పిలాతు, చదువుకున్నవాడు, ఆ మహాజ్ఞానవంతుడు. సమాజం అందరూ అనుకున్నారట పిలాతు వంటి ధైర్యవంతుడు, సాహసవంతుడు ఎవరు లేరు అనుకున్నారు. అంత గొప్పవాడుగా చూశారు. కానీ ఒక దినాన్ని యేసు ప్రభు పిలాతు ముందు నిలబడవలసిన సమయం వచ్చింది. యేసు ప్రభు వారు పిలాతు ముందు నిలబడ్డారు. ఇప్పుడు పిలాతు హృదయం బయటికి రావాలి. ఎలాగ వస్తుంది? ఇద్దరు మాట్లాడుకున్నారు, బయట ప్రజలు కేకలు వేస్తున్నారు. పిలాతు ప్రజలకు భయపడి, పిలాతు హృదయము భయపడిలోనికి వచ్చేసింది. అతని హృదయము ప్రజలందరిలో కూడా చాలా గొప్పవాడు అనుకున్నారు, కానీ దేవుని ముందు అతడు పిరికివాడైపోయాడు. అతని హృదయము బయలుపడిపోయింది. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ వివాదాస్పదమే. నీతికి దుర్నీతికి, విశ్వాసికి అవిశ్వాసికి, చీకటికి వెలుగుకు, దేవాలయానికి విగ్రహానికి, పరిశుద్ధతకు అపరిశుద్ధతకు మధ్యన ఆయన వివాదాస్పదమైన వాడు. నీ జీవితానికి యేసు ప్రభు ఒక వివాదాస్పదము బయలుపరిచేటువంటి హృదయంలోనికి తీసుకుని వస్తాడు. ప్రజల ముందు ఎలాగ కనపడ్డాడో పిలాతు, కానీ దేవుని ముందు మాత్రము ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి సిలువకు అప్పగించిన పిలాతును మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులరా, దేవుని వాక్యపు ఆలోచనలో గనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, శ్రమల ముందు మనం ఎలాగ ఉంటామో, శ్రమల ఆలోచనలు ఎలాగ ఉంటాము, మన హృదయము దేవుని దగ్గర అలాగ బయటకు వస్తుంది. ఒకసారి కల్వరి ప్రాంతం వైపుకు మనం వెళితే, ఆ మహాశుక్రవారపు రోజున ఒక్కొక్కరి హృదయము బయటకు వస్తుందట. రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళందరూ అనుకున్నారట 3 దినాలలో దేవాలయాన్ని పడగొట్టి తిరిగి లేపువాడు ఈయనేనా? వారి హృదయము బయటకు వస్తుంది. కొంతమంది అన్నారు, నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడవు, లోకాన్ని రక్షిస్తావా? తలలు ఊచుకుంటూ వారి హృదయాన్ని బయటికి తీసుకు. అక్కడే ఉన్నటువంటి ఒక రోమా సైనికుడు తన హృదయాన్ని బయలుపరిచాడు దేవుని ఎడల. ఇదిగా ఇతడు నిజముగా నీతిమంతుడు, ఇతడు దేవుని కుమారుడు అని బయలుపరిచాడట. కుడివైపునున్న దొంగ అన్నాడట, నాయనా నీవు రాజువే, నీ శిరస్సు మీద రాయబడిన మాట సత్యము, నువ్వు యూదులకు రాజైన నజరుడైన యేసు. అతని హృదయము రక్షణ కొరకు బయలుపరచబడింది. మరొక ప్రక్కనున్న దొంగ అంటూ ఉన్నాడు, నిన్ను నువ్వే రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావా? అతని హృదయం బయలుపడుతుంది. యేసు ప్రభు వాక్యము దగ్గర నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవటానికి నీ హృదయం ఎలాగ బయలుపరచబడిందో చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రియ తల్లి, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు యథార్థమైన స్థితిలోనికి మనము రావలసిన వారమే. అనీతిమంతులముగా దుర్మార్గమైన పనులతో మనము కొనసాగుతూ ఉన్నాము అంటే దేవునికి వ్యతిరేకంగా మన హృదయము బయలుపరచబడుతుందేమో. మనల్ని మనము పరీక్షించుకుందాం. నన్ను నేను, మిమ్మల్ని మీరు దేవుని వాక్యముతో మనము పరీక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి. కొన్ని వచనాలు అందరం చదువుదాం. బైబిల్ తెరిచి మార్కు సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, అచ్చటి వారు 3వ అధ్యాయం మార్కు సువార్త 2వ వచనం, అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి, చాలా అచ్చటి వారు సమాజ మందిరంలో యేసు ప్రభు వారి యొక్క బాధ నుండి వారి హృదయం చూడండి ఎంత భయంకరంగా ఉందో. వారట కనిపెడుతూ ఉన్నారట. ఆ వచనపు చివరి మాట, వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అంటారు. వారి హృదయ స్థితి చూశారు. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఎలాగైనా మనం ఏం చేయాలి? నేరము మోపేటట్లు చేయాలి. ఒక ఆయన అన్నాడు, బావిలో కింద మట్టి ఎలాగుంటుందో నీళ్లు ఆ రుచిలో వచ్చాయట. ఇంగ్లీష్లో చెప్తారు పోయట్రీలో, బావిలో ఉన్నటువంటి కింద అడుగు భాగము ఎలాగుంటుందో నీళ్లు అలాగే ఉంటాయండి. ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రకంగా రుచిగా ఉంటుంది. ఒక్కొక్క నీళ్ళేమో శుద్ధ పొడిలా ఉంటాయి, కొన్ని సప్పుగా ఉంటాయి, కొన్ని రుచిగా ఉంటాయి. కారణం ఏంటంటే కింద నేలను బట్టి.
కొంతమంది హృదయ స్థితి ఎలాగ ఉంటుందో, వారి హృదయంలో నుండి వచ్చే స్థితి, ఆ ఆత్మీయత ఆలోచనలు కూడా అంతే. మనము ఆ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉంటే మనకు కనపడే ఒక భయంకరమైన మాట, సమాజ మందిరములో ఆయన బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారి హృదయము చూడండి, వారు కనిపెడతా ఉన్నారట, ఏ నేరము చేత ఆయనను పట్టుకుందామా. సిమియోను చెప్పినది వాస్తవము. ఆయన వివాదాస్పదం అయిపోయాడట, వివాదాస్పదం. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభును సిలువ వేసిన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సత్యాన్ని ప్రకటిస్తున్నావా? దేవుని వాక్యాన్ని నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ సంఘంలో ఆ వాక్యానికి నీవు నిలబడ్డావా? నీ మీద నేరం మాపటానికి బయట ఉండరండి, బయట ఉండరు. అవిశ్వాసులు సిద్ధంగా ఉంటారు. యేసు ప్రభు బోధకు వ్యతిరేకంగా బయలుదేరిపోయారట. ఈ మాటలే మనం వింటూ ఉన్నాం. సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. ప్రభునందు ప్రియులారా, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో ప్రభు మనల్ని పిలుచుకున్నాడంట. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై మీరు యాజకులను, దేవుని సొత్తును, పరిశుద్ధమైన దేవుని ప్రజలై ఉన్నారట. ఎందుకు మీరు యాజకులు? ఎందుకు మీరు విశ్వాసులు? ఎందుకు పరిశుద్ధమైన ప్రజలంటే, మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు, ఆయన స్వార్థ స్వభావాన్ని ప్రకటించటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. గుణాతిశయములను ప్రచురము చేయటం, అందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. వాక్యానికి వ్యతిరేకంగా మనం బ్రతకటానికి కాదు. ప్రభునందు ప్రియులరా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. నా జనులలో దుష్టులున్నారు, పక్షులు వేటగాండ్రు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఎందురు, వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకుందరట. వారి హృదయం ఎంత భయంకరంగా ఉందో ప్రవక్త ఇర్మియా చెప్తారు. బోనులేసి పట్టుకున్నారట. ప్రభునందు ప్రియులారా, పక్షి కొరకు ఎలాగైతే బోను పెడుతూ ఉన్నాడో వేటగాండ్రు, మనుషులను పట్టుకోవటానికి కూడా బోను పెట్టారట. నిజమే ప్రభునందు ప్రియులరా, మనం అనుకుంటాము ఇలాంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా అండి అంటే. ఎందుకుండరండి? ఒక మనిషిని విశ్వాసంలో నుండి త్రోసివేయటానికి మాటల బోనులు ఎన్ని పెడతా ఉంటామో, పైకి చక్కగా మాట్లాడి వారిని విశ్వాసపు జీవితంలోని తృణీకమైన మాటలతో తీసుకొని, చాలా చిన్నది, చాలా చిన్న విషయం. ప్రభునందు ప్రియులరా, మనం ఎలాగైనా ఒక బోను వంటి మాటలే, ఆ మాటలు ప్రకటించి మనుషులను పట్టుకొచ్చా. కొందరు అన్నారట, అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిజంగా అనుకుందంటే నేను అందంగా ఉన్నాను కాదండి, అదొక బోను, నిన్ను ఎలాగైనా పాపంలోనికి పడవేయటానికి. నేను వింటా ఉన్నాను, మనోళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, నువ్వు వెళ్తుంటే అబ్బాయి నవ్వుతున్నాడు ఏంటమ్మా అంటున్నారు. నవ్వుతాడు, ఆడికి పిచ్చెక్కింది కాబట్టి ఆడు నవ్వుతాడు. ఈమె అనుకుంటుంది పాపం నేను నిజంగా నన్ను చూసే నవ్వుతున్నాడు. ఇంకా అదొక బోన్ అండి. ఏం మాట్లాడుతున్నారో తెలీదా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? యవన ప్రాయంలో ఉన్న అమ్మాయితోటి, ఒక పెళ్ళైన స్త్రీతోటి ఏం మాట్లాడుతున్నావు? పరాయి పురుషుడు చూసి ఆవిడ చూసి నవ్వుతున్నాడని నువ్వు చెప్తావా? వేటగాండ్రు, ఆమె మనసు ఎంత అంటే ఒక పక్షిని పట్టుకోవటానికి బోను పెట్టినట్లు. ప్రభునందు ప్రియులారా, మన విశ్వాస జీవితంలో నుండి పడవేసే మనుషులు ఉన్నారు. యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటే ఆయన బోధ నుండి ఎలాగైనా ఒక తప్పుడు మాట పట్టుకుని ఆయనకి ఏమేదైనా కేసు పెట్టి నేరము మోపి ఆయనను సమాజ మందిరములో నుండి గంటి వేయాలని. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో నుండి గంటి వేస్తామా? అది మన వల్ల అవుతుందా? దేవుని వాక్యాన్ని భూమి మీద నుండి తీసివేయగలమా? మనకి తెలియని విషయం ఏమిటంటే, మనం బోధకు వ్యతిరేకులం అయిపోతా ఉంటాం. బోధకు వ్యతిరేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని అంగీకరించే మనస్సు మనకు ఉండాలి. నేను ఒక 4 మాటలు ఒక విషయాన్ని మీకు చెప్పి జ్ఞాపకం చేసి ముగించి మనం అందరము
పలహారం తీసుకుని వచ్చారు. పైకి వెళ్ళి ఒక ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేసి మనం మళ్ళీ అక్కడే పలహారం తినేసి వద్దాము. నాతో కలిసి మనము దేవునికి వ్యతిరేకంగా మన హృదయము ప్రభు పక్షాన అనుకూలపరచబడిన ఆ స్థితిలోనికి రావాలి అంటే, ప్రభువును క్రీస్తునని ఒప్పుకొని నన్ను సజీవుడై తిరిగి లేవటానికి ఆయన నాకంటే ముందుగా మృతుల్లోని లేచాడని నువ్వు ఒప్పుకునే ఆ రక్షణలోనికి రావటానికి ఒక సందర్భం. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి దర్దాపు 8 వచనాల సారాంశము చదువుకుంటే, ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఏలియా ఎలీషా కూడా, వారిరువురు కూడా ఈ ప్రయాణం వారి జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. ఈనాడు క్రైస్తవ విశ్వాస జీవితం శిలువ దగ్గర నుండి పరలోకం చేరుకోవటానికి ఎంత ప్రాముఖ్యమైనదో అంత ప్రాముఖ్యమైన ప్రయాణాన్ని ఈ గురు శిష్యులు ఇరువురు కూడా చేస్తారు. ఈ ప్రయాణము వారి జీవితాన్ని 2 దశల్లోనికి తీసుకుని వెళ్తుంది. ఒకటి పరలోకము, రెండవది సమాజంలో ఆత్మ పరిచర్య కొరకు. ఇరువురు కూడా ఆ పరిచర్యలో వారు చేసిన ప్రయాణము క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తే, మొదట వారు గిల్గాలు నుండి ప్రయాణం చేశారట. గిల్గాలు నుండి వారు ప్రయాణం చేసి 15 మైళ్ళు ప్రయాణం చేసి బేతేలుకు వచ్చారు. బేతేలులో కొంతకాలం ఉండి కొంత సమయం ఉండి బేతేలు నుండి మరొక 12 మైళ్ళు ప్రయాణం చేసి వారు ఎరుకోకు వచ్చారట. ఎరుకో నుండి 3 దినాలు ప్రయాణం చేసి వారు యోర్దాను నది దాటారు. ఆ యోర్దాను నది దాటిన తర్వాత వారి జీవితాలకు దేవుడు ఒక గొప్ప ధన్యతను ప్రభు అనుగ్రహించారు. ఇది రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో 4 మజిలీలు అన్నారు. మానవ జీవితం కూడా 4 దశలే. క్రైస్తవ విశ్వాస జీవితము మన మజిలీలను దాటుకుని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మనం అనుకోవచ్చు కొన్ని పర్యాలు దేవుడు మనల్ని ఎలాగైనా క్షమించి, ఈ భూమి మీద మనం పాడిన పాటలు ఉన్నాయి, ఆరాధన చేసిన ఆరాధనలు ఉన్నాయి, లేకపోతే కొన్ని ప్రార్థనలు చేసాం, సంవత్సరానికి 56 ఆదివారాలు ఆరాధనలు, శుక్రవారం ప్రార్థనలు, బుధవారపు రాత్రి ప్రార్థనలు, అలాగే రేపు మంగళవారం జరిగే ప్రార్థనలు, సెకండ్ సాటర్డే ప్రేయర్స్, గృహ కూడికల్లో మన యొక్క భక్తిని చాటుకుంటూ వచ్చేస్తాం. ఇంత ప్రయాణం చేసిన మనం ఒకవేళ ఇంకా కొన్ని రోజుల్లో ప్రభు దగ్గరికి చేరుకుంటాం అన్నప్పుడు, ఒకవేళ ఏదైనా పాపం మనల్ని అడ్డుకుంటే, ఇన్నాళ్ళు చేసిందంతా కూడా ఎహెజ్కేలు అంటాడు, ఇన్నాళ్ళు చేసిందంతా కూడా కొట్టివేయబడుతుందట. ఆ ఒక్క పాపాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని దూరం చేసుకుంటాము, ఒక్క పాపాన్ని బట్టి. అది ఎహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలుకు బబులోని చెరలో ఉన్నప్పుడు చెప్తాడు. అయ్యా, దుష్టుడిగా చనిపోవటం దేవునికి ఇష్టం లేదు, నీతిమంతుడు పాపం చేసి చనిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. దేవుడిచ్చినటువంటి రక్షణను పూర్తిగా కొనసాగించే ప్రక్రియ చేయాలి అని ఆ ప్రయాణంలో ఆలోచనలో ఏలియా ఎలీషాలు ఇరువురు కూడా గిల్గాలు నుండి ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనం ఆ మాటలు చదువుతూ ఉంటాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. గిల్గాలు అనే మాటకు పరిపూర్ణమైన ఒక భాషాంతరం ఏమిటంటే దొర్లించబడినది. ఇంకా న్యూ ఇంగ్లీష్ బైబుల్ వెర్షన్ లో ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్ అన్నారు. ఇది క్రొత్త జీవితానికి ప్రారంభము. మనం గనక ద్వితీయోపదేశ కాండము 4, 9, 11 అధ్యాయాలు చదువుకుంటే దరిదాపు 14 పర్యాయాలు దేవుడు ఏమని మాట్లాడతాడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు, మీరు మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తారు. మర్చిపోవద్దు. పదే పదే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీరు మర్చిపోతే మార్గములో ప్రయాణం చేయలేరు. కనుక మీరు మర్చిపోని విషయం ఏమిటంటే, మీ పితరులు ఎలాగ బ్రతికారు, ఎలాగ జీవించారో అన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువను ఆ జనాంగాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలను యెహోషువకు అప్పగించాడు. 5వ అధ్యాయానికి వచ్చేసారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు యోర్దాను నది దాటాలి. దాటిన తరువాత వారందరినీ ప్రజలను చూస్తే వారు ఎవరు అంటే ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలే కానీ, ఇశ్రాయేలుల సంతానమే కానీ విడుదల నుండి సున్నతి చేయించుకున్న వారు కాదు. యేసు ప్రభువుని దేవుణ్ణి అంగీకరించి దైవ నిబంధనను వారి శారీరక జీవితంలో
అలవర్చుకున్నవారు కాదు. అంత భయంకరమైనటువంటి వ్యతిరేకతను ప్రభునందు ప్రియులారా, ఒకసారి మోషే తన బిడ్డలు సిప్పోరా తీసుకుని వస్తూ ఉంది. పిల్లలకు సున్నతి లేదు. దేవుడు వారిని చంపేస్తాకి సిద్ధపడ్డాడట. వెంటనే సిప్పోరా సున్నతి చేత తన కుమారులకు సున్నతి చేసింది, రాయి చేత. అంటే అంత బలమైనటువంటిది ఇశ్రాయేలులకు సున్నతి. అది ఎందుకు చేయించుకోవాలంటే దేవునికి నిబంధనకు గుర్తుగా మేము దేవుని ప్రజలము అని చెప్పటానికి, దేవుని మహిమ కొరకు ఈ లోకములో మేము జీవిస్తామని నిబంధన కొరకు ఇశ్రాయేలులకు సున్నతి. అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు, ఇస్సాకులు మొదటిసారి ఈ సున్నతిని తీసుకుని వచ్చారు దేవుని ద్వారా. మీరు దేవుని నిబంధనకు గుర్తుగా లోకములో బ్రతకవలసిన వారు. మీరు లోకము యొక్క పాపము నుండి, లోకం యొక్క ఆలోచనల నుండి విడిపించబడి దైవికమైన జీవితాన్ని జీవించట కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు మీరు సున్నతి చేసుకోవాలని దేవుడు పరలోక నిబంధనను భూమి మీదకి తీసుకుని వచ్చి దాన్ని ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఇశ్రాయేలులు సున్నతితో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు గిల్గాలుకు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశమును దాటి వచ్చిన ప్రజలు ఎవరు లేరు. వీరందరూ కొత్త జనాంగము. ఆ కొత్త జనాంగానికి యెహోషువ చెప్తాడు 5వ అధ్యాయము 9వ వచనానికి వచ్చే సమయానికి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా యెహోషువతో అనునందు చేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. గిల్గాలు అనేది ఐగుప్తు అవమానము దొర్లించినది. ఇక్కడ నుండి మీరేమైపోయారు అంటే ఐగుప్తు అవమానము తీసివేయబడి దేవుని ప్రజలుగా మీరు ప్రారంభించలోనికి వచ్చారు. ప్రభునందు ప్రియులారా, గిల్గాలు ప్రయాణము, గిల్గాలు నుండి ప్రయాణం. ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. ఇది మన పాపము తొలగించబడిన స్థితి. నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటే అపోస్తుడైన పౌలు దాన్ని క్రొత్త నిబంధనలో చెప్తాడు. ప్రారంభం ఎక్కడ క్రైస్తవునికంటే మారు మనస్సు పొంది బాప్తిసపు దినము నుండి ఇది క్రొత్త జీవితము, ఇది క్రొత్త జన్మ. నికోదేము వస్తే దేవుడు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి, క్రొత్త జన్మ కావాలి. అపోస్తులు పౌలు రోమా పత్రిక 2:29 అంటాడు, సున్నతి అనేది శరీరానికి సంబంధించినది కాదు, అది హృదయానికి సంబంధించినది. వారి హృదయము కోయబడి పేతురు చెప్పిన బాధ విన్నటువంటి శిష్యులందరూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు, అయ్యా నీ మాటలు విన్న తర్వాత మా హృదయం గొచ్చబడింది, మమ్మల్ని ఏం చేయమంటారంటే ప్రతి వాడును పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది నీటి మూలముగా బాప్తిసం పొందండి. సున్నతి హృదయానికి సంబంధించినది. గిల్గాలు అనేది నీ అవమానమంతా తీసివేయబడి, నీ పాపమంతా తీసివేయబడి నూతన ప్రారంభము చేయబడిన సిలువ బాప్తిస్మము. నువ్వు మునిగి తీసుకుంటావో నీళ్లు జల్లు తీసుకుంటావో అది దేవుడు అడగలేదండి. నీవు పాపము నీ మీద నుండి తీసివేయబడి నూతనంగా జన్మించిన గిల్గాలు నుండి ప్రారంభం నువ్వు చేయాలి. దొర్లించబడిపోయినది ఇంకా నీ మీద లేదు. హెబ్రూ వెర్షన్ లో రాయబడిన మాట తీసివేయబడిందని రాలేదు, దానికి పరిపూర్ణమైన అర్థం దొర్లించబడింది. ఎవరు దొర్లించారు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు పాపములో ఉన్న నిన్ను తిరిగి బయటకు తీసుకుని వచ్చి నూతన జన్మలోనికి నడిపించి పాపమంతా నీ మీద నుండి తీసివేశారట. ఎవరు మనం అంటే క్రొత్త జనాంగము. గిల్గాలులో ఉన్న ఇశ్రాయేలులు ఎవరు? సున్నతి చేయబడి క్రొత్త జనంగా వచ్చిన వారట. ఏలియా ఎలీషాలు గిల్గాలు నుండి బాప్తిసం అనే నూతనత్వాన్ని ప్రకటిస్తూ మనము కూడా అంతే క్రొత్తగా జన్మించిన వారము. క్రొత్త జన్మ మనది, క్రొత్త జీవితం మనది. గిల్గాలు నుండి ఎక్కడికి ప్రయాణం చేయాలి? 15 మైళ్ళు ప్రయాణం చేసి బేతేలుకు చేరుకోవాలి అట. 15 కారణాలు నేను చెప్తాను ప్రభునందు. గిల్గాలు నుండి బేతేలుకు ప్రయాణము. బేతేలు ప్రభునందు ప్రియులారా మనకు కనబడుతుంది ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము,
ఆదికాండం 35వ అధ్యాయంలో బేతేలు మనకు కనపడుతుంది. అబ్రహాము జీవితంలో బేతేలులో బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభునందు ప్రియులారా, ఆరాధన చాలా గొప్పది అండి. మనము డిసైడ్ చేసుకుంటాం ఆరాధనకి వెళ్ళేటప్పుడు పాటలు అయిపోయికి వెళదాము, మనకి వాక్యం గొప్పది అనుకుంటాం. కొంతమంది కానుకలు వేసేటప్పుడు వెళ్తారు, కానుక గొప్పది అనుకుంటాం. కాదండి, వర్షిప్ అనేది, ఆరాధన అనేది ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, ప్రార్థన ప్రారంభం నుండి చివరి ప్రార్థన వరకు జరిగేది అంత ఆరాధనే, అంత ఆరాధన. అది బేతేలు నీకు చూపిస్తూ ఉంది. 28వ అధ్యాయానికి వచ్చే సమయానికి బేతేలుకు చేరుకున్నటువంటి యాకోబు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడట. పరలోకములో నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడి ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కుతూ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, బేతేలు అనే మాటకు దేవుని ఇల్లు, ఇంకా పరిపూర్ణమైన జీవితానికి దేవుని సహవాసము, ప్రార్థనా స్థలం. యేసు ప్రభు వారు దేవాలయంలోనికి వెళ్ళి చెప్తారు, ఇది నా తండ్రి ఇల్లు, సమస్త జనులకును ప్రార్థనా మందిరం. ఇది బేతేలు, ఇది దేవుని ఇల్లు. గిల్గాలులో దొర్లించబడిన వ్యక్తి మాత్రము సహవాసము చేసే స్థలం ఇది. ఓడుబడితే వాడు వచ్చేసేది కాదు కదా, ఎలాగ పడితే అలాగ వెళ్ళిపోయేది కాదు. ఇక్కడ ప్రభు అధ్యక్షుడై ఉన్నాడు. మనము ఆరాధించటానికి వచ్చిన వారు. నీ ఆరాధనలు, నీ పాటలు, నీ వాక్య ధ్యానాలు, నీవు చేసే ప్రార్థనలు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాలి తప్ప నేను వచ్చే వరకు వెయిట్ చేయి అనే రీతిగా ఉండకూడదు. దేవుణ్ణి గౌరవించే స్థలం ఇది, దేవుణ్ణి మహిమపరిచే స్థలం. గిల్గాలు నుండి 15 మైళ్ళు ప్రయాణం చేసి ఒక వ్యక్తి విశ్వాసాన్ని కూడగట్టుకుని బేతేలుకు రావాలి. 35వ అధ్యాయంలో యాకోబు అంటాడు, అమ్మా రండి మనం అందరం బేతేలుకి వెళదాం, మీ చెవులకు, ముక్కులకు, కాళ్ళకు ఉన్నవన్నీ తీసివేయండి, అవన్నీ ఒక చెట్టు కింద పాతి పెట్టి మనం బేతేలుకి వెళదాం. అక్కడ నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు, అక్కడ మనం ఆరాధించుకుందాం. ఎందుకు వెళతాం ప్రభునందు ప్రియులారా? దేవుని సన్నిధికి, దేవుని యొక్క నామాన్ని గౌరవించటానికి, మహిమపరచటానికి, దేవుని ఉద్దేశాలను మన జీవితాలకు ఆపాదించుకుని మరింత ఆత్మీయంగా ఎదగటానికి. గిల్గాలు ప్రయాణము లేకపోతే బేతేలు లేదు నీ జీవితంలో. గిల్గాలు అనుభవం లేకపోతే బేతేలుకు చేరుకునే అవకాశం లేదు. మనం అక్కడ జీవించలేము. అక్కడికి వెళ్ళిన ప్రభువుతో కలుసుకోలేకపోతున్నాము అంటే మారు మనస్సు లేక, సరైన బాప్తిస్ము లేక, ప్రభుని పాప క్షమాపణ నిమిత్తమై అంగీకరించిన మనస్సు లేక. పౌలు ఎంత స్పష్టంగా చెప్తాడంటే, నీవు రక్షించబడాలా, క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్న గిల్గాలు అనుభవం నీలో ఉండాలి, నీ హృదయమందు అంటారు. బేతేలు అనేది మందిరము, దేవుని సహవాసం. కంటికి కనపడే మందిరమే కాదు. అపోస్తుల కార్యముల గ్రంథం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో దేవాలయము ఎక్కడ చూపిస్తాడు అంటే, మీరే ఆయనకు దేవాలయం అంటాడు. నువ్వే బేతేలు. బేతేలు ప్రభునందు ప్రియులారా, దేవుని ఇల్లు, మాంసపుటిల్లు. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే కదిలే మందిరంలో ఉంటాడట, కదిలే మందిరంలో. ఆ మందిర సహవాసంలో దేవుడు మనల్ని అంచిపెట్టుకున్నట్టు ఉన్నాడు. మీరు మందిరానికి వెళ్తాం, మనం మందిరంలో దేవుని ఆరాధిస్తాం. ఇక్కడున్న ప్రతిదీ కూడా దేవునికి ప్రతిష్ఠిస్తా ఉంటాం. ప్రతిష్ఠ ఆరాధన చేసి ప్రభునందు ప్రియులరా, దేవాలయ మందిరపు ప్రతిష్ఠ జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బిషప్ గారులు వచ్చి, పాస్టర్ గారులు అందరూ కూడా గుడి చుట్టూరు 3 పర్యాయాలు తిరిగి ఆ దేవాలయం మీద పెట్టేటువంటి బైబుల్, కమ్యూనియన్కి సంబంధించినవి, ఇంకా కానుకలు పట్టే దశమ భాగాలు, కానుకలు పట్టే ప్లేట్, ఆఫరింగ్ ప్లేట్స్, అక్కడ పెట్టే క్యాండిల్స్, ఇవన్నీ కూడా పాస్టర్ గారులు, సేవకులు అందరూ పట్టుకుని, మనం దేవాలయము ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అందరూ కొత్త బట్టలు కట్టుకుని, కొత్తగా క్రిస్మస్కి తయారైనట్టు తయారయ్యి మళ్ళీ మనం దేవాలయ ప్రవేశం చేస్తూ ఉంటాం. లోపలికి వచ్చేటప్పుడు కీర్తన పుస్తకంలో నుండి కొన్ని విషయాలు చెప్తాం. నాయన, ఈ మందిరము నీకు ప్రతిష్ఠించబడుతుంది, ఇక్కడున్న ప్రతిదీ కూడా నీకే ప్రతిష్ఠించబడుతుంది. ప్రతిష్ఠించబడినటువంటి ఇక్కడున్న ప్రతిదీ కూడా నీ నామానికి మహిమకరంగా ఉండాలని మనము పాట పాడుకుంటూ దేవాలయంలోనికి ఆ వస్తువులు తీసుకుని వచ్చి అవన్నీ కూడా బలిపీఠం మీద పెట్టి
కాన్సిక్రేషన్ సర్వీస్ చేస్తాం, ప్రతిష్ట ఆరాధన చేస్తాం, వాటిని అన్నిటిని పవిత్రపరిచి దేవునికి అప్పగించేస్తాం. ఇంకా అవన్నీ కూడా దేవునికి సంబంధించి దేవుని కొరకు ఉపయోగపడతాం. ప్రభునందు ప్రియుల కమ్యూనియన్ గ్లాసులు, కానుకలు పెట్టేవి మనం అనుకుంటాం అవి కానుకలు పెట్టే సంచి కానీ, ఇక్కడ ఉన్న ఈ మైకులు కానీ, ఇవన్నీ కూడా ప్రతిష్ఠించేస్తాం. ఇంకా దేవుని యొక్క మహిమ కొరకే ఉపయోగించాలి. ఒక ఊర్లో ఒక ఆయన ఏం చేశాడంటే వెండి గ్లాసులు అట్టిపోయాడు. వెండి గ్లాసులు అట్టిపోయి 3-4 గ్లాసులు పట్టుకెళ్ళిపోయాడు. అయితే తెలుసుకున్న ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు 4 వెండి గ్లాసులు లేవండి. వెండి గ్లాసులు లేవండి. ఎవరు పట్టుకెళ్ళిపోయారో తెలిసిపోయింది. పట్టుకెళ్ళిపోయి శుభ్రంగా తాగేసాడు అనుకుంటా కొనుక్కొని. మనిషిని కూర్చోబెట్టండి అమ్మా, బాబుని కూర్చోబెట్టి, లేకపోతే మీరు బాబుని అట్టుకెళ్ళి వెనకాల కూర్చోండి చైర్లో హ్యాపీగా చక్కగా. పిల్లల్ని వేసుకుని వెనకాల కూర్చోవాలి. ఏం తప్పేముందండి? చక్కగా వెనకాల పిల్లల్ని నెట్టు కూర్చోండి, వాళ్ళని ఆడించుకుంటూ వినండి, ఏం కాదు. పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అండి చక్కగా వెనకాల కూర్చోవాలి. మా పిల్లల్ని బలి ఎత్తుకుంటున్నారు మీ అనుకుంటారేమో, చాలా తిట్టుకుంటారు వాళ్ళు 2 నిమిషాలు ఎత్తుకున్న తర్వాత. పట్టుకెళ్ళిపోయాడు 4 గ్లాసులు తాగేస్తాడు. తెలిసిపోద్ది కదండి, ఎవరికైనా తెలిసిపోద్ది. పిలిచి అడిగారు, పాస్టర్ గారు అక్కడ ఉన్న ట్రెజరర్ గారా బాబు ఇలా చేసేవారంట అంటే తలదించుకున్నాడు. నువ్వు పట్టిపోయినందుకు బాధ కాదు నాకు, నువ్వు పట్టిపోయి 400కి 500కి అమ్మేస్తాం, మళ్ళీ మేము కొనేస్తాం అవి. కానీ నువ్వు పట్టుకెళ్ళిపోయిన స్థితి ఉంది చూసావా, అది ఎవరము తీలేం. ఆ షాప్ మా పాప ఎవరము తీలేం. ఎంత బాధో ప్రభునందు మేము స్వయంగా చూసామండి. అటువంటి జీవితాలు ఎంత దేవుని యొక్క శాపానికి గురైపోతాం. ఎందుకంటే ప్రతిష్ఠించబడినవి అవి, ప్రతిష్ఠించబడి. ఒకరోజు ఇలాగే వాక్యం చెప్తా ఉంటే ఒక ఆవిడ బకెట్ తెచ్చింది, స్టీల్ బకెట్. దాని మీద సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ అని సింబల్ వేస్తారు కదా, ఏదో పెట్టేసి ఎప్పుడు కనపడిన వస్తువులన్నీ వచ్చేసి ఈ చర్చిలోకి. భయం వేసిందండి, నిజంగా భయపడాలి. ప్రభునందు ప్రియుల కుటుంబము ఎంత అస్తవ్యస్తం అయిపోయిందంటే అండి, ఒక రైల్వే ఎంప్లాయ్ కుటుంబము రోడ్డు మీద అడుక్కునే స్థితికి వచ్చేసింది. ఎంత దారుణం అండి. ఒక 400 రూపాయల గ్లాస్. ఎందుకు ఈ మాటలు చెప్తాను? ప్రతిష్ఠించబడిన జీవితము, బేతేలు సహవాసము ప్రతిష్టత కలిగినటువంటిది. యాకోబు రాయి నిలబెట్టి ప్రతిష్ఠ చేసేసాడు. ఇక ఇది దేవుని మందిరమే, ఇది దేవుని మహిమ కొరకు మాత్రమే. ఇక్కడ పరలోకములోనికి భూమికి నిచ్చెన వేయబడింది. ఇది పరలోకపు ముఖద్వారము. దేవాలయ సహవాసము పరలోక సహవాసానికి అనుబంధము చేయబడిందట. దేవదూతలు పరలోకములో నుండి భూమి మీదకి నిచ్చెన ద్వారా బేతేలుకు, బేతేలు నుండి పరమునకు ఒక నిచ్చెన వేయబడి ఒక సహవాసాన్ని చూపిస్తున్నారు. దేవాలయము పరలోకము ఒకటే, రెండిటికి దేవాలయ పరిచర్య ఉంది, దేవుని సహవాసం. ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా జరుగుతుంది. అన్ని అక్కడ పెట్టేసాము, అన్ని కూడా అన్ని. ప్రభునందు ప్రియులారా, ఒక ఆయన ఏం చేశాడంటే దేవాలయం ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఎలక్ట్రికల్ వస్తువు. కూర్చుని ఇలా కట్ చేసిన వైర్ మొక్కలు, మిగిలిపోయిన ప్లగ్లు ఇవన్నీ పట్టుకెళ్ళిపోయి ఇంటికాడ బిగిస్తున్నాడట. అన్ని చక్కగా చిచ్చారు, ఇది పని చేస్తుందంటే పని చేయదు. అయితే నేను పట్టుకున్నట్టు పట్టుకెళ్ళి అన్ని పట్టుకెళ్ళిపోయి బిగించేసాడటండి. టీవీ, ఫ్రిడ్జ్ అన్ని కాలిపోయినాయట. 10 రూపాయలు స్విచ్లు పట్టుకెళ్తే ఫ్రిడ్జ్, టీవీ, అప్పుడు వాళ్ళకే టీవీ బ్లాక్ అండ్ వైట్ పెచ్చి టీవీలు ఉండేవి, ఇలాగా లాగి డోర్ వేసి టీవీ చూపించడం, అన్నీ కాలిపోయినాయట. ఈయన కుదురుండక నేను చెప్పాను కదా గుళ్ళో ఏది తేవద్దని, ఎందుకు తెచ్చావు అన్నాడట అమ్మాయి. నేను తేవద్దని చెప్పాను కదా, అది కానుకలేసి ప్రభువు కోసం ఉపయోగిస్తున్నది, నువ్వు ఎందుకు తెచ్చావు బాబు? ఈరోజు ఎంత అయిపోయింది చూడు, ఫ్రిడ్జ్ కాలిపోయింది, టీవీ కాలిపోయింది. మన అదృష్టం బాగుంది, ఇంకా మీటర్ మొత్తం అంతా కాలిపోతే మొత్తం అంతా వైరింగ్ చేయించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. ఇప్పుడు రెండవ బేతేలు దేవుడు అంటున్నాడు, మన హృదయం అట, మన జీవితం అట. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్తున్న మాటలు ప్రభునందు ప్రియులారా, 3వ అధ్యాయం 16వ వచనములు అంటాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో భయముతోనూ
సమాధానంతో చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ దేవాలయం అనే దేహంలో హృదయములో ప్రభుని ప్రతిష్ఠించండి, ప్రభువుగా ప్రతిష్ఠించండి, అక్కడ ఆరాధికుడిగా ప్రతిష్ఠించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రభుని చూశాడట. అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని దేవదూతలందరూ ఆయన చుట్టూ తిరుగుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవదూతలు ఎలాగున్నారట? 2 రెక్కలతో తమ ముఖమును, 2 రెక్కలతో తమ కాళ్ళను. మా ముఖము గాని మా కాళ్ళు మా జీవితం కాదు నాయన. ముఖమును కప్పేసుకుంటున్నాం, మా ముఖ ప్రకాశము కాదు మా జీవితం. మా కాళ్ళు కప్పుకుంటున్నాం, విధేయతతో నీకు సమర్పించబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరలోక సింహాసనంలో ప్రభు ఎలాగ పరిశుద్ధుడిగా ఉన్నాడో నీ హృదయంలో యేసు ప్రభుని కూడా అలాగే ప్రతిష్ఠించాలట. దేవాలయంలో ఉన్నవన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగించబడినట్లు నీ జీవితంలో నీ హృదయంలో ప్రభు ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతీది కూడా ప్రభుకు ప్రతిష్ఠించబడాలి. గుండె, చేతులు, కాళ్ళు, కళ్ళు, చేతులు దేనికి పడితే దానికి ఇచ్చేయకూడదు. ఇచ్చేస్తే ప్రభు నందు ప్రియుడా, వాడు 2 గ్లాసులు పట్టుకెళ్ళిపోయాడేమో. నీ జీవితంలో దేవుని ప్రతిష్ఠించుకున్న తర్వాత, నీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించిన తర్వాత పరిశుద్ధతను చూపించాలి దేవుడు. లేకపోతే మన అవయవాలను దొంగిలించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిష్ఠించామా చేతులను ప్రభుకి, కాళ్ళను, చెవులను, మన జీవితాన్ని దేవుడు బేతేలులో ఆరాధించబడుతున్నట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు ఆరాధించబడుతూ ఉన్నాడా? సింహాసనం మీద కూర్చుని దేవదూతల పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్నట్లు నీ జీవితంలో ఉన్న యేసు ప్రభుని పరిశుద్ధుడిగా కొనియాడుతున్నావా? నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే ఆయన కొనియాడబడతాడు. నీ చేతుల్లో పరిశుద్ధమైన క్రియలుంటే ప్రభు కొనియాడతాడు. నీ కళ్ళల్లో పరిశుద్ధత ఉంటే ప్రభు కొనియాడబడతాడు. చందా పట్టే కర్రను బట్టి ప్రభు గణపరచబడినప్పుడు నీ హృదయ స్థితిని బట్టి కూడా దేవుడు పరిశుద్ధుడిగా గణపరచబడతాడు. ఇది బేతేలు అనుభవం. ఏలి అంటున్నాడు, ఎలీషా ఇక్కడ ఆగిపో, ఇక్కడ ఉండు చాలంటే, నాయనా నేను ఇక్కడ ఆగిపోను, నీతో వస్తాను, నీ జీవము తోడు నీతోనే ఉంటాను. నేను బేతేలును దాటి ఎరుకోకు వస్తాడట. ప్రభునందు ప్రియులరా, మనం అందరం లేచి నిలబడదాము. దేవుని యొక్క ఆలోచనలు మరొక శుక్రవారం మనం కొనసాగించుకుందాం. దేవుడి మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచాయి. ఒక 2 నిమిషాలు మనం పైకి వెళ్ళి ప్రార్థన చేసేస్తాం. అమ్మ కానుకలు పట్టండి. అందరం ఒక్కొక్కరు. ఆగ్నేశమ్మ గారు మీరు కూడా రండి, ఎక్కలేనని ఎవరు ఆగిపోకుండా అందరూ పైకి రండి. ఒక చిన్న ప్రార్థన చేసి మళ్ళీ మనం కిందకి వద్దాము. మా కానుకలు పట్టండి.